తెలంగాణ ప్రజలు మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ సర్కార్ రావాలని కోరుకుంటున్నారని డబుల్ ఇంజన్ సర్కార్ తోటే అభివృద్ధి సాధ్యమని భావిస్తున్నారని షాద్నగర్ బీజేపీ అభ్యర్థి అంది బాబయ్య అన్నారు. రైతులు పండించిన వరిపై మద్దతు ధర పెంచడం, ప్రభుత్వ పథకాల్లో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం, ఉచిత రేషన్ బియ్యం ఇలా ప్రజలకు అవసరమయ్యే పథకాలను కేంద్ర సర్కార్ తీసుకొచ్చిందంటున్న అంది బాబయ్యతో మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఎవరికి వారు ఆయా నియోజకవర్గాల్లో తమ మేనిఫెస్టోలను చెప్తూ ప్రజల వద్ద ఓట్లు అడుగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు మనం షాద్నగర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అందే బాబయ్య గారి దగ్గర ఉన్నాం. వారు ఇక్కడ గ్రామంలో పర్యటించి తమ ఏదైతే ఓట్లు వేయాలని అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఎట్లా ఉంది ప్రచారం? బీజేపీ పార్టీపై ప్రజలు ఏమేమి వ్యక్తం చేస్తారు? నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. ఈసారి డబుల్ ఇంజన్ సర్కార్ తేవాలనే ఆశతోటి ఉన్నారు. అన్ని పార్టీలను చూసినాం సార్, మోసం చేసినాయి. నరేంద్ర మోడీ మాకు చెప్పకుండా మా రైతాంగానికి ఎన్నో పథకాలు ఇచ్చిండు. ఇలా ఒక్కొక్క ఫర్టిలైజర్ బస్తా పైన 2,000 చిల్లర మాకు సబ్సిడీ ఇచ్చి ఒక రైతుకు ఇలా 24,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నాడు. కానీ ఒక 10,000 ఇచ్చి సంకలు గుద్దుకుంటున్నాడు కేసీఆర్. ఎనికివన్నీ బంద్ చేసిండు. మాకు తెలుసు, ఒడ్ల సబ్సిడీ పోయింది, నాగండ్ల సబ్సిడీ పోయింది, విత్తనాల సబ్సిడీ పోయింది. కనుక ఇలా నరేంద్ర మోడీ మాకు చెప్పకుండానే ఇదంతా చేస్తుండు. కనుక మేము తప్పకుండా ఈసారి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తాం. మా మేనిఫెస్టో చూశారు. ఇలా రైతుకు ఒక వడ్ల బస్తా ఒక పల్లాకు అమ్మితే 2,200 ఉండే, ఈసారి 3,200 ఒక 1,000 రూపాయలు పెంచుడు. కష్టపడే రైతులు వాళ్ళు మట్టి కక్కి మట్టి తింటారు. కనుక ఇలా 3,000 రూపాయలు చేశాడు. ఉచిత వైద్యం, ఉచిత విద్య. ఇలా మా రైతాంగానికి కావాల్సింది కష్టపడే శరీరం ఉన్నటువంటి రైతులు, మా కూలీలు. మేము నిధులు ఇస్తున్నామంటున్నారు. బీఆర్ఎస్ సర్కార్ ఒక్క రూపాయి కూడా కేంద్రం నుంచి నిధులు రాలేదు అని అంటున్నారు. అంటే ఇక్కడ జరిగే అభివృద్ధిలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం వాటా లేదంటున్నారు. దీనికి మీరేమని చెప్తారు? కేంద్ర ప్రభుత్వం వాటా ఎందుకు లేదండి? ఇలా ఈ సర్పంచ్ని అడగండి, ఈ లైటు మాది, ఈ రోడ్డు మాది. సర్పంచ్ని అడగండి, డ్రైనేజ్ మాది. ప్రతిదీ కూడా మాకు ఉంటుంది. ఏది కూడా ఇబ్బంది లేదు. ఇలా ప్రతి అవసరం కూడా చేస్తాం మాది. అయితే ప్రత్యేకంగా బీఆర్ఎస్ అభివృద్ధి చేసినామని ఓట్లు అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు మేము అమలు చేస్తాం, కర్ణాటకలో అమలు చేస్తున్నాం, ఇక్కడ కూడా అవే పాలసీలు అమలు చేస్తాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కనిపిస్తాం, 500కు గ్యాస్ సిలిండర్లు ఇస్తాం, 400కి గ్యాస్ సిలిండర్లు ఇస్తామంటాం. ప్రధానంగా బీజేపీ పార్టీ ఏం చేయబోతుంది రేపు గెలిస్తే? ఇలా సిలిండరు ఇయ్యాల మతి వచ్చింది వాళ్ళకు. మేము ఎప్పటినో ఇస్తున్నాము. ఎందుకు ఇయ్యలేదు? 400 ఇలా తక్కువ చేసిన సిలిండర్ ఎందుకు ఇయ్యలేదు? కనుక ఇక కర్ణాటకలో బోల్తాబడ్డది. బస్ ఛార్జీలు చేసి విపరీతమైన రేట్లు పెంచిర్రు. ఇక్కడ వాళ్ళకి తెలిసి ఇలా కర్ణాటకలో ఉన్న మేధావులు వచ్చి తెలంగాణలో చెప్తున్నారు, మేము మోసపోయినాము, ఇక మీరు కూడా మోసపోయారు, ఇదంతా పథకాలు వేస్టు, అన్ని రేట్లు పెంచేస్తున్నారు. ఈయన వీళ్ళకి గెలిపిస్తే మళ్ళీ సిఆర్ఎస్ సంఖ్యలు చేరుతారు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు వేసే ప్రసక్తి లేదని అక్కడ ఉన్న మేధావులు వచ్చి మాత్రం చెప్తున్నారు. కనుక అలా గ్యారెంటీలు ఎవరు నమ్మే ప్రసక్తి లేదు. 40 ఏళ్ల పరిపాలన చూసి రాలేదు, ఏం చేసిండ్రు? అవే గుడిచెలు ఉన్నాయి, అదే కథ ఉన్నది. కనుక భారతీయ జనతా పార్టీ డెవలప్ చేస్తుంది. ఒకటి, భారతీయ జనతా పార్టీ ఏదైనా ఇలా డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నట్టు రాష్ట్రాలు చూడండి, అక్కడ ఉద్యోగాలు వచ్చినాయి, ఇండ్లు వచ్చినాయి, బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నారు. ఆ దిశగా ఇక్కడ కూడా నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేస్తూ రెడీ ఉన్నారు. ఇలా ఎస్సీ సోదరులు కూడా నరేంద్ర మోడీ వర్గీకరణ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అభివృద్ధి చేసినాం 9 నెలల్లోనే ఆయన ఓట్లు అడుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ఓట్లాడు. అందే బాబాయ్య గారు ఏమడిగి ఓట్లు అడుగుతున్నారు? ఎక్కడ వాళ్ళు అడిగినాడు? లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్ వచ్చిందా? చెప్పిండు కదా ప్రతి మీటింగ్లో. ఇలా మాకున్న కొందూరు మండలంలో లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు మేము చేయబోతున్నాం. ఇలా ప్రతి మండలానికి ఇలా జూనియర్ కాలేజ్ ఇస్తామని చెప్పిండు. ఇదే కేసీఆర్, ఇదే అంజయ్య. వచ్చినాయా? ఒకటే జూనియర్ కాలేజ్ సాధనగలరా? 6 మండలాల్లో జూనియర్ కాలేజ్ చేయబోతున్నాం. 30 పడకల ఆసుపత్రి ప్రతి మండలానికి చేస్తున్నారు, చేయలే. ఇలా రైల్వే క్రాసింగ్ అట్లే ఉన్నది, ఏది నెరవేర్చలే. పుట్టిగేదో మేము ఇచ్చిన పథకాలను వాళ్ళు కలుపుకొని ఇలా రైతు వేదిక ఉండండి. 10 లక్షల రూపాయలు మావి. ఏదైతే షాద్నగర్లో బీజేపీ అభ్యర్థి అందే బాబాయ్ గెలిస్తే ఏం చేయబోతున్నారు? చెప్పిన కదా ఇందాక, లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు కడతాం, ఇలా మండలానికి ఒక జూనియర్ కళాశాల ఇస్తాం, ఇలా మున్సిపాలిటీ అస్తవ్యస్తంగా ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థను మార్చుతాం. ఇలా చటాన్పల్లి గేటు ఏదైతే ఉందో చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇలా ఒకసారి గేటు పడితే 2 గంటలు పడుతుంది. ఆ గేటును పూర్తి చేస్తాం, అన్ని సౌకర్యాలు చేస్తాం.
ఏదైతే అభివృద్ధిలో తెలంగాణ సర్కార్ అవినీతికి పాల్పడిందంటూ 9.5 సంవత్సరాల్లో చెప్పిన అంశాలు చేయకపోగా అవినీతి పాలన చేసిందంటూ బీజేపీ సర్కార్ వస్తే డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే షాద్నగర్లో విద్యా వైద్య పరంగా కాకుండా పట్టణంలో నెలకొన్న సమస్యలపై కూడా దృష్టి సారిస్తామంటారు. సాగునీరుతో పాటు తాగునీరు కూడా ప్రజలకు అందేలా చేస్తామంటారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రదీప్, అమ్మా న్యూస్, షాద్నగర్ నుంచి.